లెర్న్ ఎ వర్డ్ ఏ డే. రోజుకో పదం నేర్చుకోండి. లెర్న్ ఎ వర్డ్ ఏ డే. లెవెల్ 2 ఫర్ క్లాసెస్ 3, 4 and 5. 3, 4, 5 తరగతులకు ఆగస్టు నెలకు సంబంధించి ఇచ్చినటువంటి పదాలు చదవడం రాయడం నేర్చుకుందాం. వాటి అర్థాలు కూడా తెలుసుకుందాం. మొదటిది ఆల్బమ్. ALBUM. ఆల్బమ్. ఆల్బా పక్కనే పూర్ణాంకం లేదా అమ్మ. ఆల్బమ్ లేదా ఆల్బమ్. బమ్ లేదా బమ్. ఆల్బమ్. ఆల్బమ్ అంటే సేకరణ పుస్తకము. సేకరణ పుస్తకము. పుస్తకము. సేకరణ పుస్తకము. ఆల్బమ్. ALBUM. ఆల్బమ్. సేకరణ పుస్తకము. సేకరణ పుస్తకం అంటే ఏంటి అని అడిగితే మనం ఆల్బమ్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. సేకరణ పుస్తకం అనే పదం ఎవరికైనా తెలుసా? మనందరం కూడా ఆల్బమ్ అనే ఉపయోగిస్తున్నాం. మనకి కావలసినటువంటి విషయాల్ని ఒక పుస్తకంలో సేకరిస్తే దాన్నే మనం ఆల్బమ్ అంటాం. బర్త్. BARTH. బర్త్. BARTH. బర్త్. 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 బర్త్ అనాలి. ఆర్ సైలెంట్ అనమాట. బర్త్. బర్త్ అంటే పుట్టుక. పుట్టుక. బర్త్డే పుట్టినరోజు. బర్త్. BARTH. బర్త్. పుట్టుక. మూడవది కపుల్. COUPLE. COUPLE. కపుల్. కపుల్. కపుల్ అంటే జంట. కపుల్. COUPLE. కపుల్. జంట. జంట అంటే ఇద్దరు అని అర్థం. కపుల్. దీని ముందు న్యూ అని రాస్తే న్యూ కపుల్ అంటే కొత్త జంట. నాలుగవ పదం రిసైడ్. RESIDE. రిసైడ్. 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 రిసైడ్ అంటే నివసించు. 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 రిసైడ్. RESIDE. రిసైడ్. నివసించు. తర్వాత నెఫ్యూ. NEPHEW. నెఫ్యూ. ఒత్తు ఫా. దీనికి ఊకారం. దీనికి యావత్తు. నెఫ్యూ. నెఫ్యూ అంటే మేనల్లుడు. మేనల్లుడు అంటే అక్క కొడుకు కానీ చెల్లెలి కొడుకు కానీ. మేనల్లుడు. నెఫ్యూ. NEPHEW. నెఫ్యూ. మేనల్లుడు. నీస్. NIECE. నీస్. నీస్ అంటే మేనకోడలు. 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 నీస్. NIECE. నీస్. మేనకోడలు. తర్వాత మ్యారేజ్. MARRIAGE. మ్యారేజ్. మ్యారేజ్. మేరేజ్ అనకూడదు దీన్ని. మ్యారేజ్. మ్యారేజ్ అంటే వివాహము. వివాహము. వివాహము లేదా పెండ్లి. పెండ్లి. మ్యారేజ్. MARRIAGE. మ్యారేజ్. వివాహము లేదా పెండ్లి. తర్వాత ఆర్ఫన్. ORPHAN. ORPHAN. ఆఫన్. ఆఫన్.
ఆర్ సైలెంట్ అనమాట. ఆర్ఫన్ అనకూడదు, ఆఫన్. ఆర్ఫన్ అంటే అనాథ, అనాథ, ఒత్తుథ, అనాథ. ఎవ్వరూ లేనటువంటి వాళ్ళని, ఒంటరి వాళ్ళని అనాథ అంటాం. ఆఫన్, ఓఆర్పిహెచ్ఏఎన్, ఆఫన్, అనాథ. పేరెంట్, పిఏఆర్ఈఎన్టి, పేరెంట్, పేరెంట్, పేరెంట్. తండ్రి లేదా తల్లి, తండ్రి లేదా తల్లి. ఎదర్ ఫాదర్ ఆర్ మదర్, ఎవరో ఒకరు. పేరెంట్, పిఏఆర్ఈఎన్టి, పేరెంట్, తండ్రి లేదా తల్లి. పేరెంట్స్ అన్నాం అనుకోండి, ఎస్ చేర్చామనుకుందాం. ఇక్కడ ఎస్ చేర్చినట్లయితే పేరెంట్స్ అవుతుంది. పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు, తల్లిదండ్రులు, దండ్రులు. బోత్ ది ఫాదర్ అండ్ ది మదర్. తల్లిదండ్రులు పేరెంట్స్ అంటే. సిబ్లింగ్, SIBLING, సిబ్లింగ్, సిబ్లింగ్, బ్లి, సిబ్లింగ్, సిబ్లింగ్. సిబ్లింగ్ అంటే తోబుట్టువు, తోబుట్టువు. సిబ్లింగ్, SIBLING, సిబ్లింగ్, తోబుట్టువు, తోడబుట్టిన వాళ్ళు. అంటే అన్న కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ, అక్క కానీ, ఎనీవన్. సిబ్లింగ్ అంటే మనం బ్రదర్, BROTHER, బ్రదర్, ఆర్ సిస్టర్, SISTER, సిస్టర్. బ్రదర్ లేదా సిస్టర్ సిబ్లింగ్ అంటే. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు. దే ఆర్ సిబ్లింగ్స్, వాళ్ళు తోబుట్టువులు అంటే అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు లేదా అక్క. బాండ్, BOND, బాండ్, బాండ్. బాండ్ అంటే బంధము, బంధము, బంధము. బాండ్, BOND, బాండ్, బంధము. ఫ్యామిలీ, FAMILY, ఫ్యామిలీ, ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే కుటుంబము, కుటుంబము. ఫ్యామిలీ, FAMILY, ఫ్యామిలీ, కుటుంబము. సెలబ్రేట్, CELEBRATE, సెలబ్రేట్, సెలబ్రేట్, బ్రేట్, సెలబ్రేట్. సెలబ్రేట్ అంటే జరుపుకొను, జరుపుకొను. పండుగ జరుపుకొను, ఉత్సవం చేయు, ఉత్సవం జరుపుకొను అనే అర్థాలు తీసుకోవచ్చు. సెలబ్రేట్, CELEBRATE, సెలబ్రేట్, జరుపుకొను. అసిస్ట్, ASSIST, అసిస్ట్, అసిస్ట్. దీనికి టావత్తు, అసిస్ట్. సహాయం చేయు, సహాయం చేయు, సహాయం చేయు లేదా సహాయం చేయుట. అసిస్ట్, ASSIST, అసిస్ట్, సహాయం చేయు.
అసిస్ట్ పక్కన ఏఎన్టీ రాసామనుకుందాం. అసిస్టెంట్. అసిస్టెంట్ అంటే సహాయకుడు, సహాయపడేవాడు, సహాయం చేసేవాడు అని అర్థం మారిపోతుంది. అసిస్ట్ సహాయం చేయుట, అసిస్టెంట్ సహాయం చేసేవాడు లేదా సహాయకుడు. డెకరేట్. DECORATE. డెకరేట్. డెకోరేట్. డెకరేట్. అలంకరించు. అలంకరించు. అలంకరించుట లేదంటే డెకరేట్. DECORATE. డెకరేట్ అలంకరించు. డెకరేట్ ఇందులోంచే డెకరేషన్ అలంకరణ అనే పదాన్ని కూడా తీసుకోవచ్చు మనం. గ్యాదర్. GATHER. గ్యాదర్. 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 దీన్ని పలికి పలకనట్లుగా పలకాలి. గ్యాదర్. GATHER. గ్యాదర్. గ్యాదర్ అంటే గుమిగూడు. గుమిగూడు. గుమిగూడడం లేదా ఒక చోటికి చేరు. చోటికి చేరు. అందరూ కలిసి ఒక చోటికి చేరడాన్ని గ్యాదర్ అంటాం. గ్యాదర్ గుమిగూడడం లేదా ఒక చోటికి చేరడం అని అర్థం తీసుకోవచ్చు. హౌస్ వైఫ్. HOUSE. హౌస్. వైఫ్. WIFE. హౌస్ వైఫ్. హౌ. హౌస్. వైఫ్. వైఫ్. ఉతుఫ. హౌస్ వైఫ్. గృహిణి. 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 హౌస్ వైఫ్. HOUSEWIFE. హౌస్ వైఫ్. గృహిణి. నైబర్. NEIGHBOUR. నైబర్. నైబర్. పలికి పలకనట్లుగా పలకాలి. నైబర్. నైబర్ అంటే ఇరుగు పొరుగు. ఇరుగు పొరుగు. పొరుగు. ఇరుగు పొరుగు. నైబర్. NEIGHBOUR. నైబర్. ఇరుగు పొరుగు. చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని మనం నైబర్స్ అంటాం. నైబర్ పక్కన ఎస్ చేర్చినట్లయితే నైబర్స్. ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు. టుగెదర్. TOGETHER. టుగెదర్. టుగెదర్. ఒత్తుత. టుగెదర్. పలికి పలికినట్లుగా పలకాలి. టుగెదర్. టుగెదర్ అంటే కలిసి అని అర్థం. కలిసి. కలిసి రావడం, కలిసి పనిచేయడం ఆ అర్థంలో తీసుకోవాలి. కలవడం అంటే మళ్ళీ మీట్. MWET మీట్ అది కాదు. టుగెదర్. TOGETHER. టుగెదర్ కలిసి. వెడ్డింగ్. WEDDING. వెడ్డింగ్ అనకల దీన్ని వెడ్డింగ్ అంటే సరిపోతుంది అన్నమాట. వెడ్డింగ్. వెడ్డింగ్. వెడ్డింగ్ అంటే వివాహము,